హాయ్ అండి. ఈరోజు వచ్చేసి హార్వెస్ట్ వీడియో. బట్ చాలా చిన్న హార్వెస్టే, కానీ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే మన సీతాఫలం చెట్టుకి కాయ వచ్చిందండి. ఇప్పుడు సీజన్ కాదు, యాక్చువల్గా వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ అది కాయ వచ్చింది, పండిపోయింది చెట్టునే. అది నేను కోసుకుంటూ ఎందుకో నాకు మీకు కూడా చూపించాలి అనిపించింది ఆ సంతోషాన్ని. సో ఈరోజు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా నారింజ చెట్టు కూడా చెట్టునే కాయలు పండిపోయినాయి. ఇప్పుడు అవి కూడా కోసుకుందాము. మరి నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని వీడియో చేస్తున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా ఇప్పుడైతే ముందు కస్టర్డ్ యాపిల్ కొయ్యొద్దు, ఎందుకంటే అది నేను గమనించుకోలేదు. అది ముట్టుకుంటేనే పడిపోయేటట్టు ఉంది, అంతగా పండిపోయి ఉంది చెట్టుకి. ముందైతే నారింజకాయలు కొద్దాం. ఇదిగోండి, చూసారా కాయలు సైజు ఎట్లా వచ్చినాయో. దీనికి మాత్రం ఓన్లీ కిచెన్లో ఉన్న కంపోస్ట్ మాత్రమే ఎరువండి. ఎప్పుడు అటు నుంచి ఏదో ఒకటి వేస్తూనే ఉంటాము, వంటగది పక్కనే ఉంది కదా. సైజు చూడండి ఎట్లా వచ్చినాయో, పండిపోయినాయి ఇవైతే చక్కగా. ఇదైతే ముట్టుకుంటేనే పడిపోతుందేమో అనిపిస్తుంది, పూర్తిగా పండిపోయింది అనమాట. నేను చూసుకోలేదు, అదిగోండి చూసారా. బట్ ఇది మీకు నేను తిని చూపించలేను, ముందు దేవుడు పెడదాం, ఇది ఫస్ట్ ఫ్రూట్ కదా. ఇదిగోండి చూడండి, ఈ కాయ కాసింది కదా. యాక్చువల్గా ఇంకా 4-5 పిందెలు పడినాయి. బట్ అది చెట్టు చూడండి, మీకు తెలుస్తుంది ఎంత చిన్న చెట్టో. ఏమైందంటే ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఆకులు ఎండిపోయి అదే మాడిపోయినట్టుగా. ఇక్కడ పక్కన పార్కులో చెత్త అంతా తగలబెట్టేశారనమాట. ఆ తగలబెట్టినప్పుడు ఆ వేడికి ఆకులన్నీ మాడిపోయి ఆ పిందెలు కూడా రాలిపోయినాయి. మీకు చూపిస్తూ ఉండండి, ఇంకా 1-2 ఇక్కడే ఉన్నాయి. చూసారా, ఆ వేడికి అన్నీ ఇలా రాలిపోయినాయి. నాకైతే ఇంకా అసలు ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టు అయిపోయింది. గోరింటాకు చెట్టు, ఇది మన తమలపాకు చెట్టు అన్నీ కూడా మాడిపోయినాయి అనమాట, ఆకులన్నీ మాడిపోయినాయి. ఇంకా ఇది ఎట్లన్నా ఒకటైతే మాత్రం మనకి రెడీ అయింది. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఒక్క కాయకే ఎందుకు ఇన్నిసార్లు సునీత అన్నిసార్లు చెప్తుంది అనుకోమాకండి, ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మనం ఊహిస్తే వచ్చింది వేరు, ఊహించకుండా వచ్చింది వేరనమాట. ఆ ఆనందం ఇది. చూసారు కదండి, చెప్పాను కదా మీకు స్టార్టింగ్లోనే చిన్న హార్వెస్ట్ అని చెప్పి. బట్ చాలా సంతోషంగా ఉంది. మరి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే పండ్ల మొక్కలు పెట్టుకుని చక్కగా మీరు కూడా కాయించుకోవాలి అనేది నా కోరిక. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎలా ఉంది, మీరు ఎంజాయ్ చేశారా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.